స్వామి నమస్కారం. మీకు ఫ్రీడమ్‌కి ఉన్న సమ అనుబంధం ఎప్పటి నుంచి స్వామి? ఎన్ని నెలల నుంచి? నాకు 2024 వారాహి అమ్మవారి నవరాత్రుల నుంచి అనుబంధం ఉందండి. పీఠం గైడెన్స్ లో నేను ఈ శ్యామల అమ్మవారి నవరాత్రులతో మూడో నవరాత్రులు చేసినట్టు. ఓకే స్వామి. శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు స్వామి. మీకెలా తెలుసు? అంటే ఈ నవరాత్రుల విషయం తెలుసు, సమాచారం ఉంది నాకు. బట్ నవరాత్రులు ఇట్లా ప్రాపర్ వేలో గైడెన్స్ తో పాటు చేయడం మొదటిసారి అండి. ఓకే. పీఠంలోకి రాకముందు ఏమైనా నవరాత్రులు చేశారా స్వామి? లేదండి, లేదు లేదు లేదు, చేయలేదండి, చేయలేదు. ఈ అంటే పద్ధతిగా ఏం చేయలేదు. ఆ నవరాత్రుల సమయంలో కాస్త ఆ ఆ, పూజలా చేసుకోవడం అలవాటు తప్ప కాస్త సిస్టమేటిక్ లో చేయడం అనేది గతంలో ఎప్పుడు చేయలేదు. పీఠంతో అనుబంధం వచ్చిన తర్వాత మాత్రమే చేసిన అండి. ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి స్వామి? ఎందుకని? నా- నాకు వారాయమ నవరాత్రులు అండి. అమ్మవారు ఆ, నాకు కొంచెం ఇష్టదైవంగా నేను భావిస్తూ ఉంటాను. సో అమ్మవారి నవరాత్రులు నాకు బాగా గుర్తుంటది. బట్ నా జీవితంలో మొదటిసారి మంత్రాన్ని తీసుకోవడం అమ్మవారి నవరాత్రుల్లోనే జరిగింది కాబట్టి నాకు అది ఆ ఆ, అంటే మరపురాని విషయమే. దీక్షా స్వీకారం అనేది, మంత్ర స్వీకారం అనేది అప్పుడు అమ్మవారి నవరాత్రులనే మొదలైంది నాకు. ఓకే. మీ వృత్తి వల్ల శ్యామల నవరాత్రులకి ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? ఒకవేళ ఇబ్బంది ఆ కలిగితే దాన్ని ఎలా అధిగమించగలిగారు? ఇబ్బంది అంటే అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా నేను అంటే అఖండ దీపారాధన అనే సిస్టమ్ లో ఉండకపోయేది. సో అమ్మవారి నవరాత్రి నుంచి ఈ సిస్టమ్ నాకు అంటే గురుగారి గైడెన్స్ లో స్టార్ట్ అయింది. సో అది అంటే దాని మీద కొంచెం ఎక్కువ కేర్ చేయడం ఒకటి మనకు కొంచెం సమయం తీసుకునే అంశము. బట్ మా డే టు డే లైఫ్ లో అయితే ఇబ్బంది ఏం లేదు. మన వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూనే చేయవచ్చు పెద్దగా. మరీ అసాధ్యమయ్యే పరిస్థితి ఏం లేదు. బట్ మన ఊరు వదలకపోవడము, కాస్త సమయానికి ఇంటికి రావడం లాంటి పనులు చేయాల్సి వస్తుంది. ఓకే స్వామి. చేసే ప్రతి నవరాత్రులకి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారా స్వామి? అంటే బెటర్ మే బెటర్‌గా ఏమైనా అవుతున్నారా? ఆ అంటే నాకు ముందు నుంచి స్పెసిఫిక్ అనుభవాలు లేకపోతే ఇట్లా ఇది ఏం లేదండి. ఒకటేమో నా మనసు ప్రశాంతంగా అయితే ఉంటది. సో ఈ అసెస్మెంట్ అంటే మెట్ ఎక్కుతున్న అసెస్మెంట్ అనేది నాకు రావట్లేదు. ఒకసారి అంటే నేను ఒకసారి పర్సనల్ గురువులతో మాట్లాడదాం అనుకున్న విషయాల్లో ఇది కూడా ఒకటి ఉంది. ఆ, ఒకసారి నేను ఇది విషయం మాట్లాడే బస్ నాకు అసెస్మెంట్ వస్తలేదు అనే విషయం తెలియట్లేదు. అంటే నాకు ఆ, అంటే నన్ను నేను దాన్ని ఎట్లా నిర్ధారించుకున్న విషయంలో నాకు ఒక క్లారిటీ లేదండి. మనసు ఆనందం ఉంది, దానికోసం చేసుకోవడమే. బట్ దేన్ని కొలమానంగా తీసుకొని నేను పైకి ఎక్కుతున్నా లేదనే విషయం నాకు అవగాహనకు రావట్లేదు. ఓకే స్వామి. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఉంటే చెప్పగలరా? ఉమ్, అంటే అంటే నాకేం స్పెసిఫిక్ ఏం లేదండి, ఏం లేదు, స్పెసిఫిక్ ఏం లేదు. ఓకే స్వామి. మీరు వచ్చాక కొత్త సాధకులు ఎందరో వచ్చారు. ఉమ్, వారి ఉమ్. అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? అంటే వాళ్ళకి వచ్చిన అనుభవాలను బట్టి అంటే దర్శనాలు అవి అవుతున్నాయి కదా! అవును అవును వారిని అవును చూసి అవును. వారిని చూసి అసూయ ఏమైనా కలిగిందా స్వామి? లేదండి, లేదు. అయితే నాకు అంటే నేను ఈ స్పిరిచువల్ లైఫ్ తెలిసినప్పుడు ఒక అన్నయ్య ఉన్నారు నాకు. ఆ గతంలో విషయం చెప్తున్నాడు అనుభవాల విషయంలో. ఆ నేను ఎప్పుడు అట్లాంటిది అసూయకు లోను కాలేదు. ఒకటి ఒక మాట అసూయ కూర్చో కూర్చో అసూయకే లోను కాలేదు. బట్ విషయం ఏంటంటే నా కూతురు కాస్త హెల్త్ కండిషన్స్ క్రిటికల్ గా ఉండే ఎప్పుడు 2023 వారాయి అమ్మవారి నవరాత్రులు అంటే ముందు విషయం చెప్తున్నా మీకు. కాస్త నా అనారోగ్య పరిస్థితి ఉండే తనకు బాగా. అప్పుడు నేను ఆ, యూట్యూబ్ లో ఆ, ఒక వీడియో ద్వారా నేను అమ్మవారి నవరాత్రి విషయంలో నాకు సమాచారం అంటే విషయం అందింది. సో అప్పుడు హాస్పిటల్లో ఉంటూ నేను చిన్నగా నియమం పెట్టుకొని ఆ 9 రోజులు గడిపినా నేను. సో ఒక మిరాకిలస్ గా నాకు నవరాత్రి చివరి రోజు మా అమ్మాయి డిశ్చార్జ్ అయింది. అప్పటికి 45-50 డేస్ నుంచి తన హాస్పిటల్లో ఉండిండే.
ఆ, చాలా ఆశ్చర్యంగా అసలు ఇంకొక 14 డేస్ ఉండాల్సి వస్తుంది ఇట్లా చెప్పిన సమయంలో కూడా తను డిశ్చార్జ్ అయిందండి. ఆ, నేను దీన్ని అమ్మవారి ఆశీర్వాదాన్ని భావిస్తున్నా. ఇంతకంటే వేరే మిరాకిల్ వేరే అనుభవం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నా జీవితానికి సంబంధించింది. సో అసూయ అది లేదండి నాకు లేదు. నేను బహుశా నాకు సమయం వస్తుండొచ్చు దానికోసం వెయిట్ చేయడం, లేదా నా ఎఫర్ట్స్ లేకుండా నా సాధన సరిపోవట్లేదేమో. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏమైనా చెప్పగలరా? ఎందుకు చేయడం అంటే నాకైతే మానసికంగా బాగా ప్రశాంతంగా ఉంది. నేను దానికోసం చేస్తున్నా. సో ఇంకెవరు ఎందుకు చేయాలి ఈ గైడ్ చేసేంత ఆ, అంటే ఆ స్కోప్ అంటే ఎట్లా ఎందుకు అని ఎక్స్ప్రెషన్ నేను ఇవ్వలేకపోతున్నా అండి ఎందుకు చేయాలనే విషయాన్ని. అది అనుభవం స్వీట్ ఎట్లుంటది అంటే అది తిని చూడాలి ఇక అంతే. దానికి ఇంకా వేరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి లేదు నా సైడ్ నుంచి లేదు. ఓకే స్వామి. పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని జెప్పని అంటారు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని జెప్పని అంటా ఉంటారు గదా! ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? అంటే భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? గురువుగారి చేత అంటే అక్షతలు మొదటిసారి పట్టి అంటే వారాయి నవరాత్రులు నేను మొదటిసారి 2024 లో మొదలు పెట్టినప్పుడు నాకు అఖండ దీపారాధన మొదటిసారి. అప్పుడు కాస్త ఆ, నిద్రలో ఆలస్యం మెలకు వచ్చి దీపం పోయిందని భయం పుట్టడము ఇట్లా జరిగిండే. సో నేను గురుగారికి విషయం చెప్పిన వాయిస్ మెసేజ్ లో. సో ఏం లేదు అది కాస్త వారు కాస్త ఒక 2 రెమెడీస్ దాని విషయాలు చెప్పారు నాకు. అది ఒకటే ఇష్యూ ఉండే. బట్ ఆ తర్వాత అన్ని అంటే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఉందండి. మనకి ఏమంటున్నారంటే మనకి ఇమీడియట్ మన లీడర్స్ అందుబాటులో ఉంటున్నారు, వాయిస్ మెసేజ్ పెడితే గురుగారు కూడా రిప్లైస్ ఇస్తున్నారు. సో స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అందుబాటులో ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాలేదు. భయం భయం పడాల్సిన అవసరం మన నెగ్లిజెన్సీ ఉంటే చెప్పలేమండి. అంటే ఒక విషయంలో ఉమ్, ఒక ప్యాచ్ చూపించిండ్రు, ఒక రస్తా చూపిస్తున్నారు. నా నెగ్లిజెన్సీ ఉంటే దాన్ని ఏం చేయలేం. అట్లా నా సైడ్ నుంచి అయితే అట్లాంటిది ఏం జరగలేదు. ప్లస్ ఒక రెండు సందర్భాలలో ఉదాహరణకి ఈ పూజా సామాగ్రికి లాస్ట్ డేట్ ఈసారి పెట్టిండ్రు. ఆ సమయంలో నేను 10 డేస్ హాస్పిటలైజ్ అయినా నా కూతుర్ని తీసుకొని ఈసారి శ్రావణ నవరాత్రి ముందు కూడా. సార్ మెసేజ్ పెట్టాను నేను ఇట్లా కుదురుతలేదండి నాకు ఒక 5 డేస్ ఎక్స్టెండ్ చేయండి, 20th అన్నారు, 25th కల్లా పెడతా అని చెప్పిన. సరే అని చెప్పన్నారు. 25th రోజు కూడా నేను రాత్రి అంటే ఆ రోజు దగ్గరున్న సిటీకి వచ్చి అన్ని తీసుకొని పోయేసరికి రాత్రి 12 అయింది. ఆ రాత్రి పెట్టలేకపోయినా. 26 మార్నింగ్ పెట్టిన ఫోటో వీడియో. ఏం లేదు సార్ మీరు మనసులో పెట్టుకొని ఏం చెప్పకుండా ఉంటే ఎవరికైనా క్వశ్చన్ మార్కే. సో ఈ ప్రాబ్లమ్ చెప్పినప్పుడు ప్రాపర్ గైడెన్స్ అయితే ఉంటది. సో ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. అంటే స్ట్రిక్టా తీసేయడం అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు విషయాన్ని చెప్తే ఆ వ్యాలిడ్ ఉంటే వారు ఎక్స్క్యూజ్ ఇస్తున్నారండి, ఇబ్బంది ఏముంది. నా విషయం ఇది 2 సార్లు జరిగింది. దుర్గానవతుల సమయంలో కూడా నాసిక్ లో ఉన్నా, నాకు అప్పుడు 2 రోజుల తర్వాత అవకాశం ఇచ్చిండ్రు. శ్యామల నవరాత్రుల సమయంలో నా హాస్పిటల్లో ఉంటే 5 days to 6 days సమయం ఇచ్చిండు. సో అట్లయితే నాకేం అనిపించలే. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి స్వామి? మ్మ్, అంటే జనరల్ గురువు గారి మీద గురి ఉండాలి, వారు చెప్పింది వినాలా, రెండే ముచ్చట్లు. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయా స్వామి? అంటే ఉంటే నేను చెప్తారా? బయట ఎప్పుడు మంత్రం తీసుకున్నాను. మంత్ర దీక్ష దొరికింది మొదటిసారి మన పీఠంలోనే. సో నేను అది కూడా ఆ, అంటే 2023 అమ్మ అంటే వారాహి నవరాత్రుల తర్వాత నేను చాలాసార్లు అమ్మవారిగా రిక్వెస్ట్ చేసిన నాకు మంత్రదీక్ష కావాలని కోరుతున్నా అని చెప్పి. సో 24 వారాహి నవరాత్రుల ముందు ఫేస్బుక్ లో మనది పోస్ట్ చూసాను, డైరెక్ట్ కాంటాక్ట్ చేసిన. సో నా దృష్టిలో తను అమ్మవారే గైడ్ చేసింది నన్ను అన్న విషయంలో నమ్మకం ఉంది ఇంకా. సో బయట ఇంకేం నాకు ఉంది ఒకటే ఒకసారి అంటే ఏమంటారండి మంత్రదీక్ష మొదటిసారి తీసుకోవడం. ఓకే స్వామి. ఈ ఈ నవరాత్రులు ఎప్పుడైనా సరే ఈ గోల్ ఏంటి? ఈ రూల్స్ ఏంటి? అమ్మో! ఇన్ని రూల్స్ పాటించడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి లేదు. బట్ నాకు జనరల్ గా లాస్ట్ 2 రోజుల నుంచి కూడా చివరి రోజు విపరీతంగా జ్వరం వస్తుంది. ఈ నవరాత్రిలో చివరి రోజు బాగా డల్ అయింది, టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది. మరి విషయం తెలియదు బట్ నెగిటివ్ థాట్ అయితే లేదు.
ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే మీకిచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా! ఆ శక్తి అనేది మీరు అనుభవించారా? అంటే అంటే ఈ కంపారిజన్ వస్తలేదండి నాకు. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ బట్టి గురుముఖతనే వారు ఆ, అంటే ఆడియో ఫైల్ కూడా మాట్లాడే ఇచ్చిండ్రు. సో అంటే ఎట్లా పనిచేస్తుంది అన్న విషయంలో అంటే ఇది నేను చెప్పలేకపోతున్నా, ఏమనుకోకండి, ఎందుకంటే ఇది ఎక్స్ప్రెసిబుల్ అనిపించట్లేదు నాకు. ఓకే. గురుగారు మీ జపం అయ్యాక మీకొచ్చిన అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? ఆ చాలా సూటిగా వారు ఆన్సర్ ఇస్తున్నారు. ఆ నేను అంటే ఈ జపంలో విషయం కాదు కానీ, నేను జనరల్ గా రోజు అంటే నవరాత్రుల విషయం కాదు కానీ జనరల్ జపం చేస్తున్నప్పుడు ప్రతిరోజు నేను బెల్లం పానకం ఆ, నైవేద్యం కింద జనరల్ డైలీ రొటీన్ లో పెడుతూ ఉంటా. సో నాకు ఈ మధ్యలో పెడుతూనే చీమలు పట్టాయి. గురుగారికి అంటే మధ్యలో కూడా నవరాత్రులు కాకుండా కూడా గురుగారు నేను వాయిస్ మెసేజ్ పెట్టిన ఇట్లా జరుగుతుందని చెప్పి వారు 2 3 విషయాలు చెప్పారు. అది చేసుకున్న తర్వాత నాకు అది మళ్ళీ చీమలు రావట్లే. సో ఇది ఓకే స్వామి. గురుగారి నుంచి నాకు ప్రాపర్ గైడెన్స్ దొరికిన అంశం ఇది. ఓకే స్వామి. మీకేమన్నా అనుభవాలు వచ్చుంటే, అనుభవాల్లో మీకు బాగా నచ్చినయి? అనుభవాల భాషను పట్టుకోలేకపోతున్నానేమో అండి. నాకు గురుగారు 2 3 సార్లు చెప్పిండ్రు అది చాలా పట్టుకోలేదని చెప్పి, నేను పట్టుకోలేకపోతున్నానేమో. నాకు అది నోటిఫై కావట్లేదు. నేను గత 3 4 నుంచి కూడా రోజులో కూడా నేను జనరల్ ప్రతిరోజు చేస్తూ ఉంటా. ఆ కనీసం ఒక్క మాలన్నా చేస్తుంటా జనరల్ గా. బట్ నేను పట్టుకోవడం నాతో అయితలేదు. బట్ నేను అనుభవం ఇట్స్ మీన్ అంటే ఆ, డాక్టర్లు చేతులు తెచ్చిన పరిస్థితుల్లో నా కూతురు బయటకు వచ్చింది. అంతకుమించి అనుభవం నాకేం నీడ్ లేదనిపిస్తుంది వాస్తవానికి కూడా. ఓకే స్వామి. సినిమాల్లో చూడడం తప్ప, మంత్రాలకి ఇంత శక్తి ఉందని జెప్పి, బలంగా నమ్మే సన్నివేశం ఏమైనా ఉన్నదా స్వామి? సన్నివేశాలు గాని, సన్నివేశం గాని? అంటే మన మిగిలిన సాధకుల అనుభవాల్లో చాలా కనిపిస్తున్నాయి. చాలా కనిపిస్తున్నాయి. నాకు వ్యక్తిగతంగా నాకేమీ అనిపించాల. ఓకే. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు కానీ, మంచినీరు అమ్మవారు మంచినీరు తీసుకున్నట్లుగా అనిపిస్తే మీకేమనిపిచ్చింది? మంచినీరు తగ్గింది. నా ప్రతి నవరాత్రులలో మంచినీరు ఏదో ఓ రోజు కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది. తర్వాత ఈసారి అంటే పాత సాధకులు చెప్పిన ఒక రెమెడీ నైవేద్యంలో కాస్త ఆ తగ్గుదల అనిపించింది నాకు. డిస్క్లోజ్ చేయొద్దన్న కూడా చెప్పట్లేదు. ఓకే స్వామి. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటినెలా అధిగమించగలిగారు స్వామి? ఇబ్బందులు అంటే అండి, మధ్య మధ్యలో ఏమవుతుండే అంటే విపరీత నిద్ర వస్తుండే. జపం ఆగకపోయేది కానీ శరీరం పక్క నిద్రలో వస్తూ ఉంటుండే జనరల్ గా. సో మన ఒక లీడర్ ని అడిగితే వారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, దాంతో క్లియర్ అయింది అది. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటుందా? లేదండి, ఖచ్చితంగా మీరు అంటే పీఠం నుంచి చేస్తే వచ్చే ప్లస్ ఏంది అంటే ఈ గైడెన్స్ రావడం, ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తాం, ఏదైనా ఇబ్బందులు వస్తే మనకు ఆన్సర్స్ రావడం. దీంతో ఇబ్బందులు ఏం లేదండి. అంటే ప్రాపర్ వేలోనే జరిగింది. మనం ఆ, ఏం తెలియకుండా గుడ్డు చేసే బదులు ఒక వేలో నడుస్తూ చేయడం అనేది అంటే హ్యాపీనెస్ వచ్చే అంశం అండి. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్నసంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా స్వామి? చాలా మంచి కార్యక్రమం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, అలా గురువు గారు చెప్తున్న విషయం ఏంటంటే సాధకులకు సంబంధించిన కర్మ క్షయం కోసం కేవలం పూర్తి సమయ సాధకుల కోసం మాత్రమే మేము వాడుతున్నాం చెప్పి అన్నారు కదా. అది నాకు బాగా ఇంప్రెసివ్ అనిపించింది విషయం అది. సరే అమ్మ నాకెప్పుడు ధర తెలుస్తో చూడాలి దాని విషయాన్ని ఇంకా. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకొచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? కానీ ప్రశాంతత బాగా పెరిగింది వాస్తవానికి. ఆ జనరల్ గా అంతకుముందు ఏదైనా విషయంలో అంటే ఏదైనా ఆ, ఇబ్బంది జరిగినా సరే, లేదు ఏదైనా మంచి జరిగినా సరే,
ఆ, మంచిగా సాధారణంగా అనిపిస్తుండే, ఆహా, నేను నేను చాలా గొప్పగా చేసిన పని, నేను చాలా మంచిగా చేసిన అనిపిస్తుండే. సో ఈ భావన తగ్గింది. సరే, ఏం చేసిన అమ్మాయి చేయించిందని భావన ఒకటి. ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఆ అయిన ఇబ్బందులో కూడా మంచి ఏం జరిగిందని ఆలోచన వస్తున్నది. అతను అట్లా రాకుండా అన్నమాట, ఆ థాట్ ప్రాసెస్ అనేది మారింది. ఓకే స్వామి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? ఉమ్, మలుపు తిప్పిన సంఘటన అంటే అట్లా అంటే మంత్ర అంటే అమ్మ దయతో మలుపు తిరిగిన సంఘటన నా కూతురు ఆరోగ్యం అండి. సో మంత్రసాధన మొదలెట్టినాక అన్న విషయంలో అట్లా క్లారిటీ ఏం లేదు ఇంకా. ఓకే స్వామి. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని, ఇక్కడికి వచ్చాక మీరేం నేర్చుకున్నారు? అది మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఆ, అంటే నేను నా నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఒక 3 సంవత్సరాల పాటు సంఘ ప్రచారంగా పనిచేసిన. సో దాని విషయంలో చిన్నప్పటి నుంచి మంచి అవగాహన ఉంది. ఆ, ప్రత్యక్షంగా అనేక అంశాల్లో పాల్గొన్న అంటే ఆ, అంశాలు ఇట్స్ మీన్ కొన్ని రకాల గోరక్షణ విషయంలో మన పిల్లలకి ఇబ్బంది అయితే వాళ్ళ విషయంలో పోయి ప్రత్యక్షంగా ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి నాకు. సో సనాతన ధర్మ విషయంలో ముందు నుంచి పాజిటివ్ ఉన్నాను నేను దాన్ని. ఆ ఇప్పుడు కొన్ని కొన్ని ఆలోచనలు గురుగారు చెప్పిన తర్వాత అంటే నా ఆలోచన ఇంకా లేదు. దానికి పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఆ వైపుని పెంచడం. సో స్పెసిఫిక్ గా గురుగారు చెప్తారు ఏమని, మీరు కుంకుమ బొట్టు పెట్టుకుంటే నష్టం ఏముంది, కానీ పూజ ఏమన్నా పెట్టుకోండి. ఇట్లాంటివి మంచి అనిపించినాయండి. సో ఓకే స్వామి. ఈ ఆ, ఉద్వాసన వీడియోలో కూడా వారు పూజ పూజ ఈ దీంతో పాటు రిక్వైర్మెంట్స్, మీరు పిల్లల్ని పెంచే పరిస్థితి ఎట్లుండాలనే విషయం వారు ఎక్స్ప్లెయిన్ చేయడం మంచి అనిపించింది. ఓకే స్వామి. అఖండ దీపారాధన విషయంలో ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా స్వామి? అంటే అంటే అమ్మవారి ఆహ్వానం తర్వాత ఒకసారి ప్రకాశం ఒకటేసారి పెరగడము ఇట్లాంటి అబ్జర్వ్ చేసిన నేను. దీపం ముట్టిస్తాం జనరల్ గా, ఎప్పుడైతే ఆహ్వానం కోసం మనం పిలుస్తామో ఒకటేసారి ప్రకాశం పెరగడము ఇది జరిగింది. ఓకే స్వామి. భయపడ్డ సన్నివేశాలు గాని, ఆనందపడ్డ సన్నివేశాలు గాని. ఉహు. భయపడమంటే మొదటిసారి వారంలో నవరాత్రులు చేస్తుంటే చాలా సార్లు నిద్రలో లేచేవాడిని, అరే ఏమైందో ఏమైందో అని. ఈసారి లేదండి, ఒక అవగాహనకు వచ్చింది. ఆ, ఏం చేయాలి ఎట్లా చేయాలన్న విషయంలో కూడా కొంచెం హ్యాబిచువల్ లాగా అవుతున్నది. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకొని చేసేదానికి తేడా ఏమైనా అర్థమైందా స్వామి? తెలిస్తే నేను చెప్పండి. గతంలో ఎప్పుడు మంత్రం చేయకపోయాను, నామస్మరణ మాత్రం చేస్తుంటే. మంత్రం గురువు చెప్పిన తర్వాత మొదలు పెట్టినా అండి. సో గురుముఖత లేకుండా ఎట్లుంటుంది అనే విషయంలో నాకు ఆమ్, ఆ, అనుభవం లేదు. ఓకే స్వామి. అదే గురుముఖత తీసుకుంటే స్వామి? నేను తీసుకుంది గురుముఖత కాబట్టి గురుముఖత లేకుండా ఎట్లుంటుంది అనే విషయం అనుభవం లేదు అని చెప్తున్నా. ఆ తేడా నాకు ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయి స్వామి? చాలా మంచి అనిపించింది. గతంలో నేను అసలు ఇష్టపడకపోయేటోని, బట్ ఈసారి చేతిలో ఇంకా అవ్వలేదు నాకు. సంతోషం స్వామి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా! ఎలా అనిపించింది? మా ఇంట్లో బాగా ఇష్టమైన పనులలో పని, నాకు మా ఆవిడకి ఇష్టమైన పనులలో పని. బాగా ఎంజాయ్ చేసే పనులలో పని అన్నమాట, మంచిగా పోయి మంచిగా వెతుక్కొని. సంతోషం స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? మెమరబుల్ అండి. అంటే ఆ ఆ తీసుకుపోయి డోర్ దాకా వదిలేసి వస్తున్నప్పుడు కొంచెం ఒక రకమైన ఫీలింగ్, అన్ఎక్స్ప్రెసిబుల్ ఫీలింగ్, అది గుండెల్లో నుంచి వస్తున్నది. ఇన్ని రోజులు మా ఇంట్లో ఉండడమే గొప్ప. సరే తప్పదు కదా. సో మళ్ళీ తొందరగా రాండి అని చెప్పి పంపించడం బాగుంది. భయం ఉంటది, ఇంట్లో ఉన్నంతసేపు భయం ఉంటది అది. ఖచ్చితంగా భయం ఉంటది, ఏమవుతుందో. ఆ, నేను బయటకు వస్తున్నా మళ్ళా గోపచంద్ర చల్లుకోవడం. ఆ, ఇక్కడ ఇంట్లోకి ఎవరిని రానియకపోవడం పరిస్థితి, వచ్చిన వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు. ఆ, వచ్చిన ఇది కొంచెం అంటే ఇప్పుడు ఆయన వద్దానికి రాదు, వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలియదు. కాబట్టి మనసులో నాకేం తెలియదమ్మా, నీకే తెలియాలని చెప్పి మొక్కుకోవడం తప్ప
కొంచెం అట్లా అయింది చాలా మంది టక ఇంట్లో చూస్తున్నారు, వాళ్ళు ఎటు వచ్చినా తెలియదు నాకు. ఆ, కొంచెం భయం ఉంటుండే మళ్ళా. అది ఓకే స్వామి. ఆ, పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పి గురుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? అది అద్భుత అవసరం, ఖచ్చితంగా అవసరం. ఆ, జనాలు ఏంటంటే నేను ఎవరికో మేరబాన్ చేస్తున్నాను కాదు, కానీ నా ముసలితనం నాకు బుక్క బువ్వ పెట్టాలంటే అట్నే పెంచాలి, లేకపోతే ఆ బుకెట్ బువ్వ దొరకదు నాకు. ఓకే స్వామి. గురుగారు మంత్రదీక్ష గురించి కానీ అన్నసంతర్పణ గురించి కానీ వారి ఉద్దేశం చెప్పారు. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? అంటే ఇంతకుముందు చెప్పిన విషయమే, అంటే దాన్ని ఆ, మన చేసే ప్రతి పనిని కూడా మన సాధనలో అప్గ్రేడేషన్ కావడానికి వీలు ఎట్లా వాడుకోవాలన్న విషయంలో గైడెన్స్ కదా అది. ఆ, బాగుంది. కర్మక్షయం ఎట్లా చేసుకోవాలన్న విషయంలో గైడెన్స్ కదా. మరి ఇంకోటి అది పూర్తి స్థాయి సాధకులకి అవకాశం ఇవ్వడం అనేది వారికి ఒక ప్లాన్, అంటే ఒక థాట్ ప్రాసెస్ ఉంది అని అర్థం. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? ఆ లీడర్స్ నా మొదటిసారి నుంచి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తడము, అందుబాటులోకి రావడము, గైడ్ చేయడము, ఏదైనా విషయం ఉంటే ఓపిక వినడము. ఒకటి రెండు సార్లు మనం విసుగు పెట్టినా సరే, అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్తారు మనకు అర్థం కాదు, మళ్ళీ అడగాల్సి వస్తుంది, మళ్ళీ అదే చెప్తారు. బట్ చెప్పే ఓపిక కూడా కావాలి కదా మనిషికి. ఆల్రెడీ ఇంకా పనులలో ఉంటారు. ఆ, ఓ- మంచి గైడెన్స్ ఉంది. ఓకే స్వామి. గురుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నదండి, అది స్పష్టంగా తేడా ఉంది, ఆ ప్రాపర్ గైడెన్స్ కి తేడా ఉంది. నేను ఫస్ట్ ఈ కాల్ మాట్లాడుతున్నా అదే చెప్తున్నా, మీరు అడిగిన అడగకపోయినా అది నుంచి 100 సార్లు అదే వచ్చి ఉండొచ్చు నా నోటి నుంచి. ఓకే స్వామి. ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటి గురువులు ఉంటారని చెప్పేసి మీరేమన్నా అనుకున్నారా? గట్టిగా మాట్లాడు. ఆ, అంటే జనరల్ గా నాకు తెలిసిన విషయం మాట్లాడుతున్నా. ఆ, మంచి గురువు దొరకడం అనేది పూర్వజన్మ సుకృతంలో ఉండాలి, వాస్తవానికి ఉండాలి. అది ఉందని అనుకుంటున్నా అమ్మదే. ఓకే స్వామి. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం స్వామి? సందేశం అన్న పెద్ద పదం ఏం లేదు, కానీ నేను ఏమంటున్నాను అంటే అంటే జనరల్ అమ్మవారి చైతన్యం దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత అందుకుంటాం అనేది మన మీద, మన పైన డిపెండ్ అవుతుంది. సో అందుకని అవకాశాన్ని ఇస్తున్నారు, మనం అందిపుచ్చుకోవాలా. సో ఒకసారి చేసి ఒకసారి నన్ను అడిగితే ఒకసారి చేసి చూడండి, తప్పు ఉప్పు, ఆ కష్టం అని ఇష్టం చేసి చూడండి, అప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. ఒక్క నవరాత్రి కనీసం సిస్టమేటిక్ లైఫ్ ఎట్లా పాస్ ఆన్ చేయవచ్చు, ఈ విషయం అర్థమవుతుంది.